ఒకవేళ కనిపించినా అరెస్ట్ చేసే తీరు అదే రకంగా ఉంటుందా? రైట్. ఓకే. రైట్. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, టీడీపీ పార్టీ ఎలా చూస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని? రోజా గారు, మొదట మీకు అలాగే మన రాజజీవి ప్రేక్షకులకి నమస్కారాలు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా శుభ సాయంత్రం. ఈరోజు సినిమాలు బాగా కమర్షియల్ అయ్యాయి. ఒకప్పుడు సినిమాలు రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ సందేశాత్మక సినిమాలు తీసేవాళ్ళు. చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండేది. మాకు చిన్నప్పుడు కూడా అదొక ఆటవిడుపు, పేదవాడికి ఆటవిడుపుగా ఉండేది సినిమా కళారంగాల తర్వాత. సరే, పుష్ప సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆయన వెళ్ళాడు. అక్కడ ఒక థియేటర్ సంబంధించిన యాజమాన్య చర్యలు తీసుకోవాలి, భద్రత చేపట్టాలి. కాని పక్షంలో ప్రభుత్వాన్ని ఇంటిమేట్ చేయాలి, వాళ్ళు కూడా పోలీసులకు తీసుకోవాలి. ఇక్కడ బోడిగుండికి మోకాలు నీకు చెప్పి మాట్లాడుతున్న నరేష్ గారు చూస్తే నవ్వు వస్తుంది. కృష్ణ పుస్తకాలు చనిపోవడానికి చనిపోవడానికి సంబంధం ఏముంది? అల్లు అర్జున్ సినిమా పోవడానికి ఆయన చనిపోవడానికి కారణం ఏంది? ఏదో ఒకటి మసిగాసి కొట్టేయటం తప్ప. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో, ఏ సినిమాలు ఎక్కడో రిలీజ్ అవుతున్నాయో అక్కడ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎవరు ఉన్నారో ఆయన చూసుకోవాలి. ఆ పని చంద్రబాబు నాయుడు గారి పని కాదు అది. అలాగే సందర్లో సడేమయ్య కానీ మా తక్కువలో ఒకడు మా రాష్ట్రంలో ఈ మధ్యనే ఒక 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. నేను అరెస్ట్ ఖండిస్తున్నాను, అల్లు అర్జున్ మా ఫ్యాన్స్ ఆయన చెప్పుకున్నాడు. ఇదేంటి నాకు అర్థం కాదు. సినిమా నటులకి రాజకీయ రంగు వీడియో నాకు అర్థం కావడం లేదు. అరెస్ట్ వ్యవహారం అనేది సబబేనా మీ దృష్టిలో? మీ పార్టీ ఎలా చూస్తోంది అని అడుగుతున్నాను. నేను వస్తున్నానమ్మా, టైం ఇవ్వండి అమ్మా, వస్తున్నా. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రాష్ట్రంలో సినిమాలు కమర్షియల్ అయిన పదం ఎందుకు వాడానంటే, ప్రజల్లో ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. ఇప్పుడు కృష్ణ పుష్కరాలకో ఇంకో పుష్కరాలకో జనాలు తండోపు దేవుడి కార్యక్రమం. సినిమా అనేది ఒక ఆటవిడి. ఏదో కొడుకు కోరుకున్నాడనో తమ్ముడు కోరుకున్నాడనో పోవచ్చు, కానీ తగిన జాగ్రత్త జనం కూడా తీసుకోవాలి. సరే, యాక్సిడెంట్ జరుగుతుందని తెలిసిన తర్వాత ఏదైతే థియేటర్ వాళ్ళు ఉన్నారో, రోడ్డు మీద పోతుంటే సమస్య వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకోవాలి. అయితే దానికి కారణం అల్లు అర్జున్ కాదు కదా. నేను కూడా ఒక నటుడిగా, ఆయన సినిమా కళాకారుడిగా అది తప్పు, నేను ఖండిస్తాను. రైతుల్ని కళాకారులను అరెస్ట్ చేయడం తప్పు. నేరుగా ఆయన చంపని చెప్పలేదు కదా. థియేటర్లో ఉన్న లుసుగులు భద్రత లేకపోవడం వల్ల, తప్పులాట వల్ల, హీరో హీరోయిన్ ఇద్దరు ఒకసారి అవడం వల్ల జనంలో క్రేజీ ఉండదు. చూడాలనో, లేదా ఫోటోలు తీసుకోవాలనో, లేదా ఇంకేదైనా వాళ్ళతో మాట్లాడాలనో, షేక్ హ్యాండ్ ఇవ్వాలనో, ఆ తప్పులాట్లు జరుగుంటుంది. దీనికి అల్లు అర్జున్ సంబంధం వెళ్ళింది. దీనికి సంబంధం? తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు సంధ్యా థియేటర్లు ఇంటి మహిళ ఇవ్వాలి కదా. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడతారని పోలీసులు ఎట్లా చెప్పగలం? ముందే చెప్పలేం కదా. అదొక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ లో జరిగిన సంఘటన పైన పోలీసులు ఎవరు తప్పు నిర్ణయించుకున్న థియేటర్ ప్రాబ్లం. యాక్చువల్గా బెనిఫిట్ షో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. సో దీని వెనకాల జగన్మోహన్ గారు ఒక దొంగ నాటకం వేస్తాడు, అక్కడ రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తారు, ఇంకొక రాజకీయ రంగు పోలుస్తారు, ఇంకొక వైఎస్ఆర్సీపీ అంటారు, ఇంకో టీడీపీ పార్టీ. ఇంకో అంతర్గత విషయం చెప్పనా మీకు, ఈరోజు అల్లు అర్జున్ బెయిల్ రావడం చంద్రబాబు కారణం. కాబట్టి తెలుసుకోండి, మీరు కెమెరామెన్ పంపించి, లేదంటే మీ రిపోర్టర్లు కనుక్కోండి. అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం చంద్రబాబు నాయుడు కారణమ్మా. ఎలా అండి? కొంచెం క్లియర్ గా చెప్తారమ్మా. ఆగండమ్మా, మీరు నేను చెప్పేలా కాసు ఎట్లా? ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు విజయవాడ వాస్తవులు. ఆయన ప్రజానిబండి కళాకారుడు. రామారావుతో కూడా కలిసి పనిచేశారు. ఆయన మీద మాకు ఎంతో అభిమానం ఉంది. ఇప్పటికి కూడా అల్లు రామలింగయ్య గారు అంటే మాకు ఎంత అభిమానం. ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. అటువంటి కుటుంబాన్ని చూసిన మెగా ఫ్యామిలీలో ఒకడు అయిన అల్లు అర్జున్ గారు నటుడిగా మేము చూస్తాం, గౌరవిస్తాం కూడా. ఎన్నో ట్విస్టులు మెట్టిలు జరుగుతా అంటే మా లీగల్ టీము బ్యాక్ సపోర్ట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కాబట్టి ఏ కేసులు పరిశీలించిన తర్వాత హెల్ప్ చేసింది మేము తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక్కడ రాజకీయంగా మేము హెల్ప్ చేసాం. మేము చెప్పుకోవాలి, తెలుసుకోవాలా, ఎందుకంటే దాని విమర్శలు వేరే రకంగా వెళ్తాయి. నేను రాజకీయ రంగం పొలకూడదని చెప్తున్నా. నేను వాళ్ళ నటులు ఒక యాక్సిడెంట్ జరిగింది, బస్ స్టాండ్ పోతుంటే దారిలో పోతుంటే దానికి కారణం బస్సు కారా స్కూటర్ తీసుకుని అరెస్ట్ చేస్తారు, చర్యలు తీసుకుంటారు. అంతేగాని ఆయన 25 లక్షల సినిమా మాత్రం నా కుటుంబాన్ని కాపాడేది నేను అనుకోలేను. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రాణమే, రోజా గారు మీది ప్రాణమే, నాది ప్రాణమే, ఇక్కడ ఉన్న మిత్రులు కూడా ప్రాణమే. ఎవరు ప్రాణం పోయినా చాలా కుటుంబం చాలా బాధపడుతుంది. సో ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి అది అలా రాకూడదు. కాబట్టి దయచేసి సంఘటనలు జరగనీయకుండా ప్రజల ఆలోచన విధానాలు మార్పు. మీలాంటి రోజా గారు, మీలాంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న స్పానలిస్ట్ కూడా సినిమాలు చూడండి, కళగా చూడండి. రాజకీయ రంగు పూసి అనవసరం గొడవలు తీసుకొచ్చి రాష్ట్రాల్లోనో తెలుగు ప్రజల్లోనూ అలకులం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఇంతకన్నా నీచం ఉండదమ్మా. ప్లీజ్. రైట్. ఓకే.